ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుచున్నది. ఆయన మాట్లాడుతున్నాడు తన పత్రికలో ఎఫెసీయులకు రాస్తూ, ఇప్పుడైతే, అప్పుడు వేరు ఇప్పుడు వేరు, ఇప్పుడైతే మీరు ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభువునందు వెలుగై ఉన్నారంటే యేసుక్రీస్తునందు మీరు వెలుగై ఉన్నారు. ఇప్పుడు ప్రభువును మీరు ఎరిగినవారు, ప్రభువును గుర్తెరిగినవారు కాబట్టి మీరు ఇప్పుడు వెలుగై ఉన్నారు అంటున్నాడు. మరి వెలుగు ఫలము ఏంటి? వెలుగు వలన కలిగే ఫలం ఏంటి? దాని రిజల్ట్ ఏంటి? దానివల్ల కనబడేది ఏంటి? వెలుగు ద్వారా వచ్చిన ఫలము ఏంటి? మీలో ఏం కనబడాలి? అందుకే అంటున్నాడు, సమస్త విధములైన మంచితనం మీలో ఉండాలి అంటున్నాడు. సమస్త విధములైన, కొన్ని మంచితనాలు కాదు, కొన్నింటిలో మంచితనం కాదు, అన్నింటిలో మంచితనం. అందుకే సమస్త విధములైన మంచితనము అంటున్నాడు. అవును, మంచితనము సమస్త విధంగా ఉండాలి. కొన్నింటికి మాత్రమే కాదు, కొందరి ద్వారానే మనం మంచివారము అనిపించుకోవడం కాదు, అందరి ద్వారా అన్ని విధములుగా మంచితనాన్ని కలిగి ఉండాలి. అన్ని విధములుగా మంచితనం కలిగి ఉండాలి. కొన్నింటిలోనే మంచితనం కాదు. అందుకే ఆయన అంటున్నాడు, సమస్త విధములైన మంచితనము, దానితో పాటు నీతి, సత్యము అనే వాటిలో కనబడుచున్నది. ఇవన్నీ ఉంటేనే మరి నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు, నువ్వు వెలుగుగా ఉంటావు, వెలుగు ఫలమును నువ్వు ప్రతిపొంది ఉంటావు. ఇవి లేకుంటే నువ్వు వెలుగు ఫలము నీలో కనబడదు, ఆ సాక్ష్యం నీలో ఉండదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తుల వారి సాక్ష్యము నీలో ఉండదు. ఈ మూడు లేకుంటే ఆ సాక్ష్యం నీవు కలిగి ఉండవు. నువ్వు వెలుగు సంబంధి కాదు. వెలుగు సంబంధివై వెలుగు ఫలము నీలో ఉన్నది అంటే నీలో కనబడేది సమస్త విధముల మంచితనము కనబడుతుంది, నీతి కనబడుతుంది, సత్యము కనబడుతుంది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుతూ, దేవునికి ఏది ప్రీతికరమైన, మనుషులకు కాదు. మనం చాలా మటుకు మనుషులకు ప్రీతికరమైన దాని గురించి వెతుకుతుంటాం. మనుషులకు, మన పైవారికి, అధికారులకు, వీళ్ళ కొరకు మనం ఏం చేస్తుంటామంటే వారికి ఏది ప్రీతికరమైనది, వారికి ఏం బహుమానం ఇవ్వాలి, ఏం పొందాలి అనే ఆ పరీక్షలో మనం ఉంటుంటాం. అది కాదు, దేవునికి ప్రీతికరమైన జీవితం నువ్వు జీవించాలి. ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు. మీరు దాన్ని పరీక్షించాలా. దేవునికి ఏది ఇష్టం, దేవునికి ఏది ప్రీతికరము, దేవునికి ఏది కావాలని పరీక్షిస్తూ నీ జీవితం సాగించాలి. కానీ ఏదో నీ పైవారికో, నీ అధికారులకో, ఇంకా ఎవరికోరికో నువ్వు పరీక్ష చేయకూడదు. నువ్వు చేయవలసింది దేవుని పరీక్షించాలి. దేవునికి ఏది ఇష్టమైనదో దాన్ని నువ్వు పరీక్షిస్తూ నీ జీవితాన్ని సాగించాలి. ప్రభువునికి ఏది ప్రీతికరమైనది, ప్రభువుకి ఏమి అవసరం, నా నుండి ప్రభువు ఏమి కోరుచున్నాడు అనే ఒక ఆలోచన కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, కనుక ప్రభువునికి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. అవును, వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలంటే ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని మనం పరీక్షించు నడుచుకోవాలి. అటువంటి కృప, జ్ఞానము, దీవెన, ఆశీర్వాదము ప్రభువు మనకు దయచేసి మనందరినీ ముందుకు నడిపించుగాక. ఆమేన్.